అంబర్పేటలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలు జరిగాయి. వి హనుమంతరావు జన్మదినం సందర్భంగా ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో హనుమంతరావుకి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నాం ప్రభాకర్. హనుమంతరావుతో కలిసి జీహెచ్ఎంసీ కార్మికులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు మంత్రి పొన్నాం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాలై విజయలక్ష్మి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కనుక ఈ కార్యక్రమం అందరు చెయ్యాలి. ఈ పెద్ద పెద్ద హోటళ్లలో పెట్టేది లేదు. పేద ప్రజలు ఎప్పటి 10 మందినో 50 మంది నుంచి భోజనాలు పెడితే భగవంతుడు కూడా మనకు ఆలోచన చేస్తాడనేది. సీనియర్ నాయకులు హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, బలైన వర్గాల పట్ల కాంగ్రెస్ కుట్టబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మా ప్రభుత్వం మరొకసారి బలైన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు. బలైన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు, సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలైన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో 10 సంవత్సరాలుండి బలైన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయ్యాలు వేదాలు వల్లించినట్టయితే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి అయిన రాహుల్ గాంధీ. బడుగు బలహీన వర్గాలకు సరి అయిన న్యాయం జరుగుతలేదని 90% ఉన్న జనమే అన్యాయం జరుగుతుంది, 10% లాభపడుతుందని చెప్పిన తర్వాత అంతేకాకుండా నేను కులగన చేస్తా అని అన్నాడు. నేను కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. కానీ ఆయనకు రాలేదు. అపోజిషన్ లీడర్ అయినా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గా, బీసీ మినిస్టర్ గా కులగన జరిపారు, కేబినెట్ లో పెట్టారు, అసెంబ్లీలో పాస్ చేశారు. కులగన 150 కోట్లు పెట్టి కులగన కూడా జరిపించారు. నిజమైన కాంగ్రెస్ వాది శ్రీ వి హనుమంతరావు గారి యొక్క 78వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారికి శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడ రావడం జరిగింది. పొద్దున్నే వారు ముఖ్యమంత్రి గారు, నేను ఇరువురం కూడా వారిని ముఖ్యమంత్రి గారి నివాసంలో అభినందించడం జరిగింది. నిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం తప్పించేటటువంటి అలవాటు ఉన్నటువంటి అతి కొద్ది కాంగ్రెస్ నాయకుల్లో వి హనుమంతరావు గారు ఒకరు. సంజయ్ గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకొని మాజీ పీసీ అధ్యక్షులుగా, మాజీ మంత్రివర్యులుగా, మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నో రకాలుగా సమైక్య ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణకు సేవలు అందించినటువంటి హనుమంతరావు గారు ఇలాంటి జన్మదినోత్సవాలు ఇంకెన్నో జరుపుకోవాలని, భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యంతో పాటు ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటాం. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. గత నెల రోజులుగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లను పరిశీలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో కొన్ని విభాగాల్లో తిరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రిని వైద్య యంత్రాంగం నుండి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ రాజకుమారితో గాంధీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి చర్చించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో తాగునీటి సమస్య సరఫరా సరిగ్గా లేక రోగులు ఇబ్బందులను ఎదుర్కొన్న నేపథ్యంలో రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూపరింటెండెంట్కు సూచించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ లోపం లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు
పనిచేసే విధంగా చూడాలని, రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని సూపరింటెండెంట్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇంకా జాగ్రత్త చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూస్తుంటే రాక్షసుల రాజ్యం వచ్చినట్లు కనిపిస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేడు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కూడా ఇబ్బందులు పెట్టేలా కేసులు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసు విచారణపైన ఏసీబీకి సంబంధించి ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి 700 కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చేలా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీకి ఓర్వలేని తనంగా మారిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో కనిపించేలా కేటీఆర్ ఈ రేస్ నిర్వహించారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల కష్టాలు తీర్చినందుకు కేసీఆర్, హరీష్ రావు పైన కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడమని, వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ, కేటీఆర్ మీద కానీ, కార్యకర్తల మీద కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. ఈ రోజున సోషల్ మీడియాలో వచ్చినదని కూడా వాళ్ళని తీసుకొని లోపలి చేస్తా ఉన్నారు. రాక్షసుల రాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజల పక్కదారి పట్టే విధంగా ప్రతిసారి మొన్ననేమో కేసీఆర్ పిలిపించడం, హరీష్ రావు పిలిపించడం, అదేవిధంగా ఈ రోజున కేటీఆర్ పిలిపించడం అనేది ఇది బాధాకర విషయం. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి ఆ కుటుంబమే తెలంగాణ రాష్ట్రం నుంచి పోరాడినటువంటి గొప్ప ఫ్యామిలీ కేసీఆర్ గారు. అటువంటి నాయకుడిని ఈ రోజున బాధ పెట్టడం అనేది బాధాకర విషయం. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ రోజున ప్రజలకు ఎక్కడ మళ్ళా స్కీములు ఇవ్వాలో అని చెప్పేది తప్పదో వాటికి డైవర్ట్ పాలసీతో ఇచ్చి ఈ రోజున మళ్ళా ఈ కార్ రేస్ కింద కేటీఆర్ని నోటీస్ చేయడం అనేది ఒక బాధాకర విషయం. ఇది మంచి పద్ధతిలో కాదు. ఇది మీరు దేశంలోనే ఈ కారు రావడం అనేది చాలా కష్టమైన పని. అది కేటీ రామారావు గారు నాయకత్వం తీసుకొచ్చారు. అది డైరెక్ట్గా చెక్కు ఈ కారు అకౌంట్కి వెళ్ళింది, దాని రూపాయి కూడా ఎవరికి జరగలేదు. అయినా కూడా కక్ష సాధింపులు చేసి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి జైలు పంపించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్క పెట్టే విధంగా దీన్ని డైవర్ట్ పాలిష్ చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటై ఇక్కడ హైదరాబాద్ నగరమే కానీ ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్నే ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారో ప్రజలకే చూస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి పద్ధతి కాదు. రాబోయే కాలంలో శాశ్వతంగా మేమే ఉంటామని అనుకుంటున్నారు. మీరు శాస్త్రంలో మీకు కూడా తగిన గుణపాఠం చెప్తాం. ఎవరైతే దీంట్లో ఈ రకంగా అత్యుత్సాహం చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, జాగ్రత్త అని చెప్పి. తెలంగాణ భవన్ సమీపంలో బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 12లో ఉన్న నీలోఫర్ కేఫ్ను ఉన్నఫలంగా మూసివేయించారు. కేఫ్ లోపల ఛాయ్ తాగుతున్న కస్టమర్లను కూడా బలవంతంగా బయటకు నెట్టుకొచ్చి అక్కడి నుండి పంపించేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణలో భాగంగా హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ నుంచి బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం గేటు వద్దే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు నీలోఫర్ కేఫ్ దగ్గర గుమిగూడే అవకాశం ఉందని భావించిన పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సరే
ఏసీబీ కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. వీధి లైట్లపై కమిషనర్కు మెమోరాండం ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నాయకుల మధ్య తోపులాట వాగ్వివాదం ఏర్పడింది. బారికేట్లను తొలగించి గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జూలై 1న అమ్మవారి కళ్యాణం జరగనుంది. రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. కళ్యాణం రోజు రాష్ట్ర నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు వస్తారు. దేవాలయ దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొని గత సంవత్సరం ఎదురైన ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆషాఢ మాస బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆచారము సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగే ఈ బోనాల పండుగ తొలి బోనం గోల్కొండ 26వ తేదీ 1 బోనం నాడు స్టార్ట్ అయితే 26 నాడు 1వ తేదీ నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్రభుత్వం తరఫున రివ్యూ పెట్టడం జరిగింది. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అధికారులందరూ వచ్చి తమ శాఖల ద్వారా ఏర్పాట్లను చేసేటివి కూడా ప్రజల ముందు ఉంచి ఎక్కడ కూడా ఏ లోపం రాకుండా గతంలో కొంత ఇబ్బంది జరిగినటువంటి దృష్ట్యా అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటూ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇమడింపజేసే విధంగా ఏర్పాట్లు చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బల్కంపేట ఎల్లమ్మ ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులందరినీ, ఈ ప్రాంత నివాసులను కోరుతా ఉన్నాం. 364 రోజులు మీరు ఎల్లమ్మ సేవ చేస్తారు. ఆ కళ్యాణం రోజు బయట నుంచి వచ్చే ప్రజలకు, భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా స్థానికుల సహకారం కావాలి. కాబట్టి గత ప్రభుత్వాల మాదిరిగానే లేదా మేము ఇప్పుడు ఏడాదిన్నర నుంచి ఇంకా దీన్ని నిధులు ఎక్కువగా కేటాయించి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని ఈ బోనాలను గౌరవించుకొని, బోనాలు ఈ హైదరాబాద్ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద ఆచారం కాబట్టి దీని ఎక్కడ కూడా లోపం లేకుండా జరపాలనే విధంగా చేస్తున్న సందర్భంగా
వి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమంతరావుతో కలిసి డ్యాన్స్ చేశారు జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో కోదండరామ్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే వినోద్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిలు హాజరయ్యారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేలా విద్యా సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఏర్పాటు చేసిన శివాని డిగ్రీ కళాశాలను మేనేజ్మెంట్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందించే దిశగా కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేసినట్లు శివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్షుడు ఎస్ ఆరతి తెలిపారు. BBA బిజినెస్ అనలిటిక్స్, BBA ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, రిటైల్ మేనేజ్మెంట్, BSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, BSc జనరల్ కోర్సులను అందుబాటులో ఉంచామన్నారు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత తోటి మిత్రులు, ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే, అలాగే చాలా మంది మా క్లాస్మేట్స్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు IIT అవన్నీ చేస్తున్నారు, డాక్టర్స్ అయినారు. ఒక మంచి గ్రూప్ లో మేము అంటే ఒక అట్మాస్ఫియర్ లో పెరగడము, దాంతో అవకాశాలు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడము, ప్రిన్సిపల్ నుంచి మా టీచర్స్ నుంచి నేర్చుకోవడం వలన ఈ రోజు ఐ థింక్ మేము వాట్ ఎవర్ వీ హ్యావ్ అచీవ్డ్, ఐ థింక్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ గోస్ ద క్రెడిట్ గోస్ టు అవర్ ఇన్స్టిట్యూషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ రోజు మా ఇన్స్టిట్యూషన్ విచ్ స్టార్టెడ్ విత్ ఎ స్కూల్ is starting degree courses also. They have already been training people in MBA, but humanities, ante na personal view entante because of the growth of modern technology, repu BTech course lo, engineering course lo koncham artificial intelligence valna koncham udyoga ante insecurity raavadam start avute స్టూడెంట్స్ ఒకవేళ హ్యూమానిటీస్ కి వెళ్ళాలంటే మధ్యలో హ్యూమానిటీస్ చాలా నెగ్లెక్ట్ అయినాయి. హ్యూమానిటీస్ లో మోడర్న్ హ్యూమానిటీ కోర్సెస్ అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన 6 కోర్సెస్ కూడా అన్ని మోడర్న్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ స్టార్ట్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మెనీ స్టూడెంట్స్. ఐ విష్ ద కాలేజ్ అండ్ ద స్టూడెంట్స్